నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను నీలిమ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి MS ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోట సత్తమ్మ దేవస్థానంలో వైభవంగా పుష్కర నది జలాభిషేకం. ప్రత్యేక పూజలు నిర్వహించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కొత్తపేట వాసులు. రెవెన్యూ డివిజన్ సాధించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డికి అభినందనల వెల్లువ. వైసీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు. పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలి. శనివారం బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో పుష్కర నది జలాభిషేకం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలు పైలా వెంకటరమణ, విజయశ్రీ దంపతులు గణపతి పూజతో పాటు ఉత్సవమూర్తికి నిత్య అభిషేక సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 12 నదుల జలాలతో ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ వెలగా పోలయ్య, ఐనీడి పల్లారావు, నిడదవోలు మున్సిపల్ కౌన్సిలర్లు, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనీడి వెంకటకృష్ణ, యాళ్ల రాఘవులు, ఊర్ల వీర వెంకటలక్ష్మి, కాగిత నాగదేవి, రేలంగి వెంకటలక్ష్మి, ప్రధాన అర్చకులు SVKA శర్మ, కార్యనిర్వహణ అధికారి బల్ల నీలకంఠం పాల్గొన్నారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసిన
మహిమాన్వితమైన శ్రీ కొడవతి అమ్మవారి దేవాలయంలో ఈరోజు పుష్కర నదీ జలాలతో అభిషేకం చేయబడినది. తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు పుష్కరి నదీ జలాలతో అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఎనుగోల దగ్గర తిమ్మరాజుపాలెం గ్రామంలో కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థానంలో పుష్కర నది జలాభిషేకం కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ ఎంతో అదృష్టం. ఇలాంటి కార్యక్రమం మొదటిసారిగా ఈ ఆలయంలో జరగడం. మరి ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే 12 నదుల్లో ఎక్కడైతే పుష్కరాలు జరుగుతాయో ఆ పుష్కరాలు జరిగే ప్రతి నది నుండి కూడా ఈరోజు జలాలు తీసుకొచ్చి ఆ జలాల ద్వారా మంచి అభిషేకం ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరిగింది. ఇది కృష్ణా నది, గోదావరి నది, యమునా నది, సరస్వతి నది, నర్మదా, గంగా నది, కావేరి, భీమల నది, పుష్కరిణి, తుంగభద్ర, సింధు, ప్రణీత 12 నదుల నుండి ఈరోజు జలాలు తీసుకొచ్చి కొన్ని నదుల నుండి ఎక్కడైతే పుష్కరాలన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటి నుండి తీసుకొచ్చి ఈరోజు ఆ జలాలతో ఇక్కడ కోట సత్తమ్మ అమ్మవారికి అభిషేకం చేయటం, అభిషేకం కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొనడం నిజంగా కూడా అదేవిధంగా మరి నెల్లూరు నియోజకవర్గం నూతనంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో మరి కలవటం. తూర్పుగోదావరి జిల్లా అంటే గోదావరి మరి నియోజకవర్గాలన్నీ పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కలిపి ఈరోజు కొత్త జిల్లా ఫార్మ్ అయ్యాక మొదటిసారిగా ఇక్కడ మాకు మంచి కార్యక్రమం అభిషేకం జరగడం కూడా నా దృష్టి. మరి అదేవిధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వ పాలనలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాలు కూడా చేయాలి, అన్ని చోట్ల కూడా భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగించాలని ఎంతో శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. కొత్తపేట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో వైసీపీ నేతలు, స్థానికులు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కొత్త రెవెన్యూ డివిజన్గా కొత్తపేటను ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి వైసీపీ నేతలు అభినందనలు తెలియజేశారు. అధికారుల అలసత్వం కారణంగా అఫీషియల్ గెజెట్ రాకపోవడంతో ప్రత్యేక చొరవ చూపించిన చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్లి విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొత్తపేట, పులివెందుల 2 రెవెన్యూ డివిజన్లకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని వైసీపీ నేతలు చెప్పారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్ సాధించడంలో జగ్గిరెడ్డి విఫలమయ్యారని విమర్శించే వారికి ఈ విషయం మింగుడు పడటం లేదని ఎద్దేవా చేశారు. మళ్ళీ సాధించి కొత్తపేట నియోజకవర్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మొదటిసారి రావాల్సినటువంటి కొత్తపేట నియోజకవర్గం మరి అనుకోని విధంగా అయోమయ పరిస్థితుల్లో పెట్టడం, ఏదైతే ముఖ్యంగా మరి గెజిట్ నోటిఫికేషన్లో రాకపోవడం వల్ల కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి భయాందోళనకి గురైన పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి తరుణంలో మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి
మరి ఎప్పుడైతే నుంచో చిరకాలంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక ఆకాంక్షని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే సమర్థుడైనటువంటి నాయకుడిగా జరిగినటువంటి చిన్న తప్పిదాన్ని వెంటనే తగిన ఆదేశాలు ఇచ్చి దాన్ని సరిచేసి మళ్ళీ ఈరోజు రాష్ట్రంలోనే కేవలం 2 మరి రెవెన్యూ డివిజన్లు, ఒకటి కొత్తపేట అయితే 2 పులివెందల. అంటే కడపలో పులివెందల ఎలాగో ఈ తూర్పుగోదావరి కోనసీమలో కొత్తపేట అదే చందం అనే విధంగా డివిజన్ సాధన తెచ్చుకున్నాం. కొత్తపేట ప్రజలకు ఆకాంక్షని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఏదైతే మరి కొత్తపేట ప్రజలకు రుణం తీర్చుకునే విధంగా మరి మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఈ కొత్తపేట మొదటి సమితి అధ్యక్షులుగా మమ్మల్ని గౌరవించడం జరిగింది. తదుపరి మా తండ్రి గారు, ఈరోజు నేను ఈ రకంగా మరి కొత్తపేట ప్రజలకు రుణం తీర్చుకోవాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన వెంటనే స్పందించి మళ్ళీ మనకి రెవెన్యూ డివిజన్లో ఇవ్వడం అనేటువంటిది చరిత్రలో నిలిచిపోతుందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ, దీనికి అన్ని పార్టీల నుంచి మరి వారు కూడా రకరకాల సలహాలు సూచనలు ఇచ్చారు, అభినందించిన వాళ్ళు ఉన్నారు జనసేన వారు. అలాగే మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో మళ్ళీ మొన్న రోడ్డుతో లెంపకాయ కొట్టినట్లు మళ్ళీ ఈ రోజు మళ్ళీ రెవెన్యూ డివిజన్తో కూడా తెస్తాడేమో పైన భయపడి మరి వాళ్ళు ఏ రకమైన కార్యక్రమాలు చేశారో మీకు కూడా తెలుసు. అయినా పర్వాలేదు, ఎవరు అడిగారని కాదు, కొత్తపేట నియోజక ప్రజల మీద ఉన్న విశ్వాసం, వారి మీద ఉన్నటువంటి అభిమానం, అదేవిధంగా వారు రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన, మరి జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ఉన్నటువంటి అభిమానం ఈరోజు రెవెన్యూ డివిజన్ మనకు సహకారం అయిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మన కార్యకర్తలు కూడా ముఖ్యంగా నేను ఎక్కడ ఉన్నా మీ వెంట నేనుంటా అనేటువంటి వారు ఇచ్చిన ధైర్యమే ఈ రోజున అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్తా అనేటువంటి మాట కూడా చెప్పి మరి వారు కూడా మరి మనల్ని గౌరవించడం జరిగింది. ఇది కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క నీతికి నిజాయితీకి మరి జగన్మోహన్ రెడ్డి గారు వెనుక మరి ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆయనతోనే నిలబడినటువంటి ప్రజలు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు. అలాగని ఎవరో అడిగారని కాదు, కానీ అందరికీ న్యాయం జరిగే విధంగా ఇవాళ మనకి డివిజన్. వైసీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేటలో నాడు నేడు పనుల్లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వాలంటీర్ల సేవలకు ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని స్థానిక సమస్యలను దాడిశెట్టి రాజా అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను అందజేస్తామని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే టీడీపీ అసత్యపు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మన ఎమ్మెల్యే కావడానికి వచ్చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి పేద ప్రజల పట్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారో అదే ఉద్దేశంతో మరి ఈ రోజున మన దున్నేశ్వర్గ గుర్తుబిడ్డ మరి మన ప్రజలు ఏ రకంగా అయితే మనకు ఓట్లేశారో అదేవిధంగా ప్రజల సమస్య తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున మీ దగ్గరికి వచ్చి మీ సమస్య తెలుసుకొని ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఎంతవరకు జరిగింది సమస్యలో తెలుసుకొని మీ పాలన ఏమైనా ఉంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనకి భరోసా ఇవ్వడానికి మన ఎమ్మెల్యేగా మన దగ్గర రావడం జరిగింది. మరి ఈరోజు మీకు తెలుసు దానపాటి విషయంలో మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అలాగే మన సర్పంచ్ గారు వైస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఈ రోజున మన దానపాట అభివృద్ధి సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏ విధంగా జరిగాయో మన కళ్ళతో చూస్తున్నాం ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో ఉన్నారు ఎన్నడూ కూడా మరి ఈ విధంగా ఎప్పుడైనా చూసామా ఆ బీచ్ రోడ్డు ఏంటని ఈ రోజున 3 బీచ్ రోడ్లు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మా సర్పంచ్ గారు అడిగినట్టే కంపల్సరీ మీకు ఇస్తున్నామని చెప్పేసి చర్చమే చేయండి అని చెప్పేసి ఆ 3 రోడ్లు కూడా శాంక్షన్ చేయించి మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మరి మన ఎమ్మెల్యే కావడానికి వచ్చేస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి పేద ప్రజల పట్ల ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారో అదే ఉద్దేశంతో మరి ఈ రోజున మన దున్నేశ్వర్గ గుర్తుబిడ్డ మరి మన ప్రజలు ఏ రకంగా అయితే మనకు ఓట్లేశారో అదేవిధంగా ప్రజల సమస్య తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున మీ దగ్గరికి వచ్చి మీ సమస్య తెలుసుకొని ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఎంతవరకు జరిగింది సమస్యలో తెలుసుకొని మీ పాలన ఏమైనా ఉంటే తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనకి భరోసా ఇవ్వడానికి మన ఎమ్మెల్యేగా మన దగ్గర రావడం జరిగింది. మరి ఈరోజు మీకు తెలుసు దానపాటి విషయంలో
మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అలాగే మన సర్పంచ్ గారు వైస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఈ రోజున మన దానగడ అభివృద్ధి సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏ విధంగా జరిగాయో మన కళ్ళతో చూస్తున్నాం మనం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి MS ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశంసించారు. ఏడిద గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 87 మందికి సేవా మిత్ర, ఒక సేవా రత్న అవార్డులను వాలంటీర్లకు అందజేశారు. అవినీతికి తావు లేకుండా, కులమత వర్గ ప్రాంత విభేదాలు లేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజల గడపకు అందిస్తున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. అలాగే ప్రభుత్వ దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని సర్పంచ్ ఆశీర్వాదం అన్నారు. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు పెద్దలు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. మీకు ఈ గ్రామంలో గతంలో ఎంతమంది ప్రభుత్వం నుంచి పనిచేసేటువంటి అధికారులు ఉండేవారు? కొద్దిమంది మాత్రం ఉండేవారు. ఏదో 4-5 పంచాయతీ సిబ్బంది అలా ఉండేవారు. ఈరోజు ఈ గ్రామంలో సుమారు 100 మంది వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, అదేవిధంగా మరి ఆశా వర్కర్లు కావచ్చు, మరి గ్రామాల్లో ఉన్నటువంటి అప్పట్లో గ్రామ కమిటీ వ్యవస్థ కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ప్రతిదానికి వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళు చెప్పినటువంటి విధంగా మరి మసులుకునేటువంటి విధంగా ఉంటేనే మాత్రమే ఓటేస్తానని చెప్పేటువంటి మీకు సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని చెప్తాం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఎవ్వరు ప్రమేయం లేకుండా గ్రామంలో ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారా లేదా అనేటువంటి చూడలేదు, మీ కులం ఏంటనేది చూడలేదు, మీ మతం ఏంటనేటువంటి చూడలేదు. మీ యొక్క అర్హత అనేటువంటిది మీ పేదరికం మాత్రమే అర్హత అనేటువంటి విధంగా ఈ రోజుని పనులు జరుగుతున్నాయంటే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఇంతకుముందు అందరూ చెప్పారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అందించేటువంటి బాధ్యత ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకుంది. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సహాయాన్ని అందించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఈ వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థకు కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నా. మీరు చేస్తున్నటువంటి సేవకి మీకు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు అనేటువంటిది తక్కువే, కానీ మీకు ఈ సమాజంలో ఏ రకమైనటువంటి గుర్తింపు వచ్చింది అనేటువంటిది ఒక్కసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కూడా నువ్వెవరో తెలియదు. తూర్పుగోదావరి జిల్లా నుండి విభజించి నూతనంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలంటూ ముమ్మిడివరంలో జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. దళిత ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటి అమలాపురంలో ఎన్నో ఉద్యమాలు చేసి తమ డిమాండ్లను సాధించుకున్నామని అంబేద్కర్ జిల్లా సాధన జేఏసీ సభ్యులు అన్నారు. దళిత ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి దళితుల న్యాయమైన కోరికను మన్నించి అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని పలువురు కోరారు. ఈ డిమాండ్తో చేపట్టే బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కొత్తపేటలో కూడా అలాగే అధికారులు ఉన్నారు కాబట్టి ఆఖరిసరికి మీరు నోటీసు రూపంలో ఇవ్వండి. అందరికి కూడా ఎండిఓలకు ఇవ్వాలి, ఎండిఓలకు ఇవ్వాలి, ఎత్తున్న వాళ్ళు అందరికీ ఇవ్వాలి. మళ్ళీ ఇది అవసరమైతే భవిష్యత్తులో ఇది ఒక డివిజన్ అవ్వచ్చు, రెవెన్యూ డివిజన్ అవ్వచ్చు, ఇది ముమ్మడి వరకు అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి సాంబర్స్కి వీళ్ళకి కామర్స్ సాంబర్స్ కింద నోటీసులు మీరు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి రికార్డ్ ఇచ్చినట్టు ఆటో వాళ్ళందరూ మనోళ్ళే. తర్వాత ఎంఈఓకి ఇవ్వాలి, తర్వాత ఎండిఓకి ఇవ్వాలి. వీళ్ళందరికీ ఇచ్చి మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఏంటి చెప్పలేదు. నేనేమి బంధు గురించి నేను చెప్పను. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయిని కని
మన రిపబ్లికన్ మూమెంట్కి అప్పచెప్పారు, ఫోటోలు తీయరు అబ్బాయి. ఇక అప్పటి నుంచి ఫోటోలే, ఎప్పుడు మన రిపబ్లిక్ స్టూడెంట్ పేరెంట్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఫోటోలే. ఈ అంబేద్కర్ బొమ్మలకు బట్టలు వేసినప్పుడు ఫోటోలే, ఉద్యమాలు చేసినప్పుడు ఫోటోలే. అది నిజంగా ఈ అబ్బాయి మన దగ్గర ఏమి ఆశించకుండా మన మూమెంట్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళ ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఆఖరిసారిగా మేము ఒకటి మనం చేస్తున్నాను, అంబేద్కర్ ఇంటికి ఒకటి మనం చేస్తాను. ఆత్మవారం పరిస్థితి ఉండాలా సావాలం జీవన మరణ సమస్య. ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ 3 మండలాల జేఏసీ నాయకులు, ఉద్యమ నాయకులు అందరి సమక్షంలో 9వ తారీఖున ఈ బంద్ను సక్సెస్ చేయమని, ఏ ప్రభుత్వం ఏ ఓట్లతో అయితే, ఏ దళితుల ఓట్లతో అయితే ఈ ప్రభుత్వం గద్దెనెక్కిందో, మాకున్నటువంటి 27 రకాల రాయితీలన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసేసినా మేము బంద్ చేయమని అడగలేదు, రోడ్డు ఎక్కలేదు, నిరసన చేయలేదు. కానీ మా ఆరాధ్య దైవం, మా తల్లిదండ్రుల కన్నా మిన్నగా భావిస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దైవం, ఈ కోనసీమకు ముందో వెనకో ఆ పేరు పెట్టమని ఎన్నో ఉద్యమాలు చేశాము, రేయింబాలు శ్రమించాం. ఈ 7 నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతినిధులు అందరూ కూడా సీఎంని కలిశారు. మా యొక్క మనోభావాలను తొంగలో తొక్కి మమ్మల్ని మోసం చేశారు. దీనికి నిరసనగా 9వ తారీఖున బంద్ పిలిపిస్తున్నాం. అంబేద్కరీలందరూ కూడా భారీ ఎత్తున ఈ బంద్లో పాల్గొని మా ఏ మనోభావాలు ఏదైతే ఉన్నాయో మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాం. అంతేకాదు 11వ తారీఖు ఏదైతే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారో అదే రోజున ఈ 17 మండలాల నుండి కోనసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల ఈ వైసీపీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడి ఉన్నారు. మండపేట మండలం కేశవరంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కర్రీ తాతారావు, సర్పంచ్ పెదపాటి సత్యబాబు ఆధ్వర్యంలో టీడీపీ గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో పాలన మొదలుపెట్టి విధ్వంసమే ఆయుధంగా రాష్ట్రంలో దౌర్జన్యంగా పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే వేగుల్లా విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు 10 రూపాయల చొప్పున ఇచ్చి 100 రూపాయల పన్నుల రూపేణా జగన్ ప్రభుత్వం దోచేస్తుందని మండిపడ్డారు. 45% విద్యుత్ పన్నులు పెంచడమే కాకుండా రోజుకు 5-6 గంటలపైనే విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఈ గౌరవ సభ ఏపీ గౌరవ సభ అంటే ఏంటని చెప్పి ఎవరు అడగలేదు. ముందు అక్కడి నుంచే మొదలు పెడతాం. మొన్న అసెంబ్లీ కాకుండా అంత ముందు జరిగినటువంటి అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలి అని మరి 23 ఉన్నాం, 4 పట్టుకెళ్ళిపోయారు. అయినా కూడా ఈ 19 మందితోటి, అందులో మళ్ళీ ఇంకొక ఆయన రావడమే మానేశారు, గంటా శ్రీనివాసరావు, ఇంకా 18 మంది. ఈ 18 మంది ఉన్నప్పటికీ 180 మంది ఉన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు పరిశీలన మానటం లేదనే ఉక్రోషంతో మరి మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన మీద, ఆయన భార్య గారి మీద అవాకులు చెవాకులు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ, మరలా నేను ముఖ్యమంత్రిగా దీన్ని ఒక గౌరవ సభగా మార్చే వస్తాను అని చెప్పి అక్కడ మనం చెప్పడం మనం అందరం విన్నాం. అందుకే ఇది గౌరవ సభ కింద మనం మళ్ళీ అసెంబ్లీని మార్చుకోవాలని చెప్పి దీనికి గౌరవ సభగా నామకరణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా నియోజకవర్గాల్లో అయితే ఈ కార్యక్రమం ఇంకా ముందే మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న వసతి దీవెన 2వ విడత సాయాన్ని సీఎం జగన్ విడుదల చేశారు. నంద్యాలలో జరిగే బహిరంగ సభలో 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి 1024 కోట్లు జమ చేశారు. కాలేజీలో జవాబుదారీతనం పెరిగేలా విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం నగదు జమ చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉన్నత విద్య చదువుతున్న పేద విద్యార్థులకు సాయంగా నిలబడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వసతి దీవెన పథకానికి శ్రీకారం చుట్టింది. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే వారి భోజన, వసతి, రవాణా ఖర్చును చెల్లిస్తుందని అన్నారు. ఈ చదువులు గన ఆ పిల్లలకు మనం ఇవ్వలేకపోతే, ఈ చదువు అనే ఆస్తి ఈ పిల్లలకు నేను ఇవ్వలేకపోతే
పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటికి రావు. ఇటువంటి ఆలోచనలతో సమూలంగా కూడా విద్యా రంగాన్ని పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేశాం. కాబట్టి ఒకవైపున పేద విద్యార్థులకు అయ్యే చదువులకు సంబంధించిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను తీసుకొని వచ్చి ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమాన్ని చేశాం. గతంలో మాదిరిగా అరకొరగా ఇచ్చే పరిస్థితి కాకుండా, ఇస్తారో ఇవ్వరో ఇవ్వని పరిస్థితి కాకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో పిల్లలను తల్లిదండ్రులను ఆదుకునే కార్యక్రమం చేశాం. మరోవైపున భోజనం వసతి ఖర్చుల కోసం కూడా తల్లిదండ్రులు ఇబ్బంది కాకూడదు, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఆ భోజనం వసతి ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి. పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు భోజనం ఖర్చులు వసతి ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని చెప్పి నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చూసాం. ఆయన చనిపోయిన తర్వాత పాలకులంతా కూడా నీరు గారుస్తా ఉన్న పరిస్థితిని చూసాం. నాన్నగారు పిల్లల చదువుల కోసం, పేద పిల్లలను చదివించడం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే, అదే నాన్నకు కొడుకుగా జగన్ అనే నేను 2 అడుగులు ముందుకు వేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ పాత కేబినెట్లో ఎవరెవరిని కొనసాగిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తారా, సామాజిక సమీకరణాలు తీసుకొని కొనసాగిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. నేడో రేపో సీఎం జగన్ టీం 24ని లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికే 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అయితే పాత టీంలో సీనియర్లను కొనసాగించేందుకు సీఎం రెడీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది వరకు మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. పనితీరు, కులాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పాత వారిని కొనసాగించబోతున్నారు. పాత మంత్రులు కొనసాగే జాబితాలో పెద్ది రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, చెల్లిబోయిన వేణుగోపాల్, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్, అంజద్ బాషా, తానేటి వనిత ఉన్నట్లు తెలుస్తోంది. పాత టీంలో ఒకరిద్దరికే ఛాన్సులు ఉంటాయని అంతా అనుకుంటున్న సమయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాబోయే 2 ఏళ్లు చాలా కీలకం కాబట్టి కేబినెట్లో సీనియర్లు అవసరమనే యోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. అంతకుముందు మీడియాకు మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాసులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుంచుకుంటారని చెప్పారు. ఈ 3 ఏళ్లలో మీడియా మిత్రులందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని అన్నారు. మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన జగన్ రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని చెప్పారు. కేబినెట్ ఎలా ఉండాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దేవుని దయ ఉంటే మళ్లీ మంత్రిని అవుతానని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే తమ బాధ్యత అని బొత్స అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కంటే మెరుగ్గా పనిచేస్తున్నారని, ఏ వాగ్దానంతో అధికారంలోకి వచ్చారో దానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు. లేదు అంటే ఏదైతే ప్రభుత్వం తాలూకా కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 4% ఇది కట్టిన ఇండ్లకి, అంటే దాన్ని ఏమో అది కమర్షియల్ ఏరియాకి అయితే ఏదో 3.5%, అదే రెసిడెన్సీకి అయితే 4%, అది ఈబీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ కట్టే ఇల్లు అయితే 5% ల్యాండ్స్లో కట్టిన దాంట్లో 450 స్క్వేర్ ఫీట్ అమ్మాలని దాన్ని ఇవన్నిటిని కలిపితే యావరేజ్గా 4.5% వచ్చి వాళ్ళకి అందులో అగ్రిమెంట్లో వచ్చి వాళ్ళకి రాయల్టీ వాళ్ళకి ఇవ్వాలి షేరింగ్. దాన్ని ఫ్రీ హోల్డ్ చేయమని చెప్పి ఫ్రీ హోల్డ్ చేస్తే ఎంత డబ్బు అయితే అంత డబ్బు మేము కట్టేస్తామని చెప్పి ఆ 3 అంశాలని వాళ్ళు పొందుపరిచారు. ఈ 2, 3వది వచ్చి మళ్ళీ కావస్తే మళ్ళీ రీనెగోషియేట్ చేద్దాము అవకాశం ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2019లోనూ ఆదరాబాదగా ఎన్నికలకు ముందు 2 నెలల ముందు ఒక క్యాబినెట్లో అంశాన్ని పెట్టారు.
క్యాబినెట్ ఏ నిర్ణయం తీసుకుంది? నిర్ణయం తీసుకొని దీని మీద వచ్చి మళ్ళీ ఎవాల్యుయేషన్తో వచ్చి వాల్యుయేషన్తో ఇద్దరు వాల్యుయేషన్తో వచ్చి అవి వేయించండి. వేసి 4%కి ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బులు వచ్చి మీరు క్యాల్కులేట్ చేయండి. చేసి ఆ డబ్బులు వచ్చి కట్టించుకొని వాళ్ళకి ఫ్రీ హోల్డ్ చేసేయండి అని చెప్పని ఇచ్చింది. అది 64 జీవో. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ తాలూకాలో పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడుతుంది 64 జీవో. వాళ్ళని అడగండి 64 జీవో. ఇగో 64 జీవో. ఇది కావాలంటే నేను నెంబర్ చెప్తాను, రాసుకొని ఆ నెంబర్లు అన్నీ కూడా మీకు ఇస్తాను. ఈ 64 జీవో. ఆ తదుపరి గవర్నమెంట్ అది వచ్చి అయిపోయిన తర్వాత క్యాబినెట్ అయిపోయింది, క్యాబినెట్ రెజల్యూషన్ వచ్చేసింది, జీవో 64 జీవో ఇష్యూ అయింది. ఆ తదుపరి మళ్ళీ వాళ్ళు లెటర్ పెట్టారు. వాళ్ళు ఏమని పెట్టారు? మాకు వచ్చి ఇలా ఫ్రీ హోల్డ్ చేయడం కాదు, చేసినప్పుడు అది కాకుండా మాకు జీపీ ఇవ్వండి అని పెట్టారు. ఎందుకు జీపీ ఇవ్వమని పెట్టారంటే దానికి సంబంధించి ఏదైతే ఫ్రీ హోల్డ్ ఇస్తే అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ డబ్బు ఏదైతే 64 ప్రకారము డబ్బు కట్టవలసిన డబ్బు ఉంటుంది కాబట్టి ఆ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట సత్తమ్మ దేవస్థానంలో వైభవంగా పుష్కర నది జలాభిషేకం. ప్రత్యేక పూజలు నిర్వహించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన కొత్తపేట వాసులు. రెవెన్యూ డివిజన్ సాధించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డికి అభినందనల వెల్లువ. వైసీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు. పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలి. శనివారం బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ సభ్యులు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916.